డీఎస్సీలో కూటమి సర్కార్ చేసిన అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమం మరింత ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వినతి పత్రాలు అందజేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని అనంతపురం జిల్లా కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ లీడర్స్ వినతి పత్రం అందజేశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. దగా డిఎస్సి కూడా మార్చడం ఉంది. అర్హులంతా కూడా అనర్హులుగా మార్చారు. అనర్హులందరికీ కూడా ఈరోజు పీఠం ఎక్కించాడు డిఎస్సిలో. మన జరిగిన డిఎస్సిలో కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, తర్వాత పేపర్ లీక్ అయిన ద్వారా కూడా ఇంతవరకు ఏదో మేము అంటూ ఉంటే ఇదే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలతో సహా కూడా బయటకు కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆయనతో పాటు కూడా ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాశారో కొంతమంది నిరుద్యోగులు కూడా ఎలా వారికి కూడా అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని అభాస్పాలు చేసింది. ఇది ఎందుకంటే ఈ తీవ్రమైన ఆరోపణలు కూడా ఆధారాలతో సహా రుజువులతో సహా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా నిరుద్యోగులతో కూడా చర్చలు జరిపి అన్ని బహిరంగంగానే జరిగాయి. ఎవరికైనా అర్థమవుతుంది చాలా ఘోరంగా ఈ డిఎస్సి జరిగింది. ఇది నిరుద్యోగుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ యొక్క పరీక్షల సిస్టమ్ పైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సిలో జరిగిన స్కామ్ అన్నది ఈ దేశంలోనే ఒక పెద్ద స్కాముల్లో ఒకటి. పేపర్లు ఇచ్చేవాడే, పేపర్లు ట్రాన్స్లేట్ చేసేవాడే, పేపర్లు కరెక్ట్ చేసేవాడే వీళ్ళు ఇక్కడి నుంచి స్కామ్ జరిగింది. అక్కడ ఉన్న అవుట్సోర్సింగ్ అబ్బాయి ర్యాంక్ 1 వస్తాడు జోన్ 2లో. మళ్ళీ ఆ అబ్బాయి ఉద్యోగానికి రాడు, ఆ అబ్బాయిని పిలవరు. ఎందుకంటే తమకు చుట్టుకుంటుందనే భయంతో విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి అట్లా ప్రభుత్వం చేసిన పన్నాగంలో భాగంగా అతనికి ఉత్తరం కూడా పోలే. అతను కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో ఇంతకు సమాధానం రాదు, ఎందుకంటే వీళ్ళు అఫిడవిట్ ఇయ్యరు గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లాగే స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాడికి ఉద్యోగం రాదు. కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.